రైట్, ఇక ఇప్పుడు టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కుట్రలు కుతంత్రాలు అజ్ఞానంతో రంకెలేస్తున్నటువంటి కౌరవ కాంగ్రెస్ దండుకు ఓటేసినందుకు రైతులు చెప్పుతో కుట్టుకోవాల్సి వస్తుంది. 10 ఏళ్లలో ఎన్నడూ చూడని ఎరువుల కరువును చూసి గుండె తరక్కుపోతుందని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. కేసీఆర్ పాలనలో పండగలా మారినటువంటి వ్యవసాయం ఇప్పుడు దండగలా మారిందంటూ రేవంత్ సర్కారుకు శాపాలు పెడుతున్నారు. అసలు వ్యవసాయం చేయడానికి ఇన్ని కష్టాలు పడాలా అని ప్రశ్నిస్తున్నారు. రైతు సంక్షేమానికి పాతరేసి ఎరువులు విత్తనాలు కూడా సరఫరా చేయడం కూడా చేత కాదా అంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఎరువుల కోసం రైతులు గోసపడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అన్నదాతల యూరియా కష్టాలు అరణ్య రోదనగానే మారాయి. దాదాపు అన్ని జిల్లాల్లోని మండల కేంద్రాల్లో యూరియా రైతుల క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి. సహకార కేంద్రాల దగ్గర రోజుల తరబడి రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. పొలాల్లో ఉండాల్సినటువంటి రైతులు ఎరువుల కోసం షాప్ల ముందే నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో మళ్లీ సమైక్యకాలం నాటి యూరియా కష్టాలు దాపురించాయని అన్నదాతలు గొల్లుమంటున్నారు. కేసీఆర్ పాలనలో ఎన్నడూ లేని విధంగా మళ్లీ ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడే కాలం వచ్చిందని వాపోతున్నారు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. జిల్లా వ్యాప్తంగా 11 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు చేశారు, పత్తి పంటలు సాగు చేశారు. యూరియా లేకపోవడంతో అవన్నీ కూడా మరుగుజ్జులాగా మారి రంగు మారుతా ఉన్నాయి, ఎర్రగా మారుతా ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో యూరియా లేకపోతే పూర్తిగా దిగుబడి అంతా కూడా తగ్గిపోయి పంటలన్నీ కూడా నాశనటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది. ఇప్పటి వరకు కూడా నెల రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా దొరక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు కూడా తుంగతుర్తి దామరచెర్ల టు హైదరాబాద్ రహదారి పైన, అదేవిధంగా తుంగతుర్తి టు జనగామ రహదారి పైన సూర్యాపేట పట్టణంలో కూడా రైతులు రోడ్డెక్కి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రైతుల కాళ్ళు వెళ్ళబడి బతుకులాడుకుంటున్నారు. ఒక బస్తా యూరియాని ఇవ్వండి, తమ పంటలు కాపాడుకుంటామని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా, వాళ్ళు వేడుకుంటున్నప్పటికీ కూడా ఒక్క బస్తా యూరియా కూడా దొరకక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు నానా రకాలుగా అవస్థలు పడుతూ ఉన్నారు. ఏ సహకార సంఘం వద్ద చూసినా, ఏ ఆక్రోశ సంఘం వద్ద చూసినా, ఏ క్రోమోర్ సంబంధించినటువంటి గోదాం వద్ద చూసినా కూడా క్యూ లైన్లు మనకు కనపడతా ఉన్నాయి. చెప్పుల లైన్లో వీటి వేకోజాం నుంచే రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనకు కనపడతా ఉన్నాయి. ప్రతి ఒక్కరి గుండె కూడా తరుక్కుపోతా ఉంది. ఎట్లా ఉండాల్సినటువంటి వ్యవసాయం ఎట్లా మారిపోయింది, రైతుల పరిస్థితి ఎంత దీనంగా మారిందంటూ ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. అసలు ఈ సమయంలో వరి పంట పొలాల్లో రైతులు ఉండాలి. వరికి సంబంధించినటువంటి పత్తి సంబంధించినటువంటి పంట పొలాల్లో ఆ కలుపులు తీసుకుంటూ వరి సంబంధించినటువంటి వ్యవసాయ పనులు చేసుకుంటూ చాలా బిజీగా ఉండాల్సినటువంటి రైతులందరూ కూడా యూరియా కోసం రోడ్డు ఎక్కుతూ ధర్నాలు చేస్తూ కీళ్లలో నిలబడుతూ పిల్ల పాపలతో నిలబడుతూ నానా రకాలుగా గోసపడుతూ ఉన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క మంత్రి కూడా యూరియా పైన ఒక సమీక్ష నిర్వహించలేదు, రివ్యూ నిర్వహించలేదు, కలెక్టర్లతో మీటింగ్ నిర్వహించలేదు. వాళ్ళ దారిని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. హైదరాబాద్ లో నల్గొండ జిల్లాలో అయితే విచిత్రమైన పరిస్థితి మనకి కనిపిస్తుంది. 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా గ్రామాల్లో పర్యటన చేయట్లేదు, నియోజకవర్గాల్లో పర్యటన చేయట్లేదు. కేవలం హైదరాబాద్ కి పరిమితమవుతున్నారు. ఎక్కడ రైతులు నిలుస్తారో, ఎక్కడ రైతులు తమను ప్రశ్నిస్తారన్నటువంటి భయంతో యూరియా కష్టాలు ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే భయపడుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎమ్మెల్యేలే మాట్లాడుకుంటున్నారు, ఇంత ఎందుకు స్టార్టేజ్ వస్తా ఉంది, ఇంత ఎందుకు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఇంత ఎందుకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ మాట్లాడాల్సినటువంటి మంత్రులు మాట్లాడట్లేదు, చర్యలు తీసుకోవాల్సినటువంటి మంత్రులు చర్యలు తీసుకోవట్లేదు. ర్యాక్లు అదనంగా తెప్పియాలి, బఫర్ స్టాక్లు పెట్టాలి, ముందస్తుగానే నివేదికలు రూపొందించి నాణ్యమైనటువంటి యూరియా తెప్పించాల్సినటువంటి మంత్రులు నిద్రపోవడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు కూడా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో అయితే ఎక్కడ కూడా యూరియా స్టాక్ లేదు. కేవలం ప్రైవేట్ లో మాత్రమే యూరియా దొరుకుతుంది. ప్రైవేట్ లో 1000 రూపాయలు బస్తా ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ సహకార సంఘాల్లో అయితే 260 రూపాయలకు వస్తుంది. కాబట్టి రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ప్రైవేట్ లో కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రైవేట్కి వెళ్తే మాత్రం వాళ్ళు నిలువున దోచుకుంటున్నారు. ఒక్క బస్తా యూరియా కొనాలంటే 500 రూపాయలకు సంబంధించినటువంటి ఇతర ఎరువులు, ఇతర మందులను వాళ్ళకి బలవంతంగా అంటగడుతున్నారు. సురేష్, మొత్తం మీదైతే నల్గొండ జిల్లాలో యూరియా కష్టాలు తీవ్రమైపోయాయి. రైతులైతే గోరున విలిపిస్తా ఉన్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాము.